విడుదలైనటువంటి రామాయణ ట్రైలర్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మరి నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత ఇక్కడ అందులో నటించినటువంటి నటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్యారెక్టర్ కి తగ్గినట్టుగా ఉందా అని చెప్పి అందరూ ఎస్టిమేట్ వేసుకుంటున్నారు. మరి యష్ కి అయితే ఫుల్ మార్క్స్ పడిపోయాయి. అటు రణబీర్ కపూర్, సీతా దేవిగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్ ఇద్దరు జంటగా నటిస్తున్నటువంటి ఈ సినిమా దీపావళి 2 పార్ట్లుగా రావుంది. మొదటి పార్ట్ ని ఈ దీపావళికి విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా యష్ తో పాటు ఇంకొకరు కూడా నటించారు. అది ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పుకోవచ్చు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ క్యారెక్టర్ ని ఎందుకు చేస్తుంది, శూర్పణఖ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ రాజసం కానివ్వండి, ఆ కాస్ట్యూమ్ కానివ్వండి, రకుల్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. సో ఈవెన్ కాస్ట్యూమ్, జ్యువెలరీ, ఆమె చూపించినటువంటి ప్రదర్శన అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అటు సీతాదేవిగా నటించినటువంటి సాయి పల్లవితో పాటు రకుల్ కూడా ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్ అయితే సంపాదించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి రకుల్ ప్రీత్ సింగ్ ఒక క్వశ్చన్ అడిగారు. అసలు శూర్పణఖ క్యారెక్టర్ ఎందుకు చేయాలనుకున్నారు మీరు అని చెప్పి చెప్తే, ఇప్పుడు అడిగితే దానికి రకుల్ చెప్పినటువంటి ఆన్సర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు రకుల్ ఏం చెప్పారు అంటే, శూర్పణఖ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ఘట్టమే, రామాయణంలో ఒకే ఘట్టం గుర్తొస్తుంది. కానీ ఆ పాత్ర వెనక అసలు ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. సో నేను సవాళ్లతో కూడినటువంటి క్యారెక్టర్ ని చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటాను అని చెప్పి, సో అందుకే నేను శూర్పణఖ క్యారెక్టర్ ని చేస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి రకుల్ అటు బాలీవుడ్ కానివ్వండి, ఇటు టాలీవుడ్ కానివ్వండి ఒక మంచి సక్సెస్ కెరీర్ ని అందుకున్న తర్వాత ఇప్పుడు రామాయణ సినిమాల్లో శూర్పణఖ క్యారెక్టర్ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆమె చెప్పినటువంటి కామెంట్స్, ఆమె చెప్పినటువంటి ఆన్సర్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఏ నటి అయినా సరే సవాళ్లతో కూడినటువంటి క్యారెక్టర్స్ చేయాలని చూస్తారు. నిజంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్టు శూర్పణఖ అనగానే ఒక ఘటన గుర్తొస్తుంది, అదే ముక్కు పోయడం, ఆ ఘటనే గుర్తొస్తుంది. కానీ దాని వెనక ఆ పాత్రలో ఉన్నటువంటి భావోద్వేగాలు కానివ్వండి, ఇవన్నీ ఆమె చెప్పినటువంటి తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. మరి శూర్పణఖగా రకుల్ చాలా సెట్ అయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరినీ కూడా చాలా ఆకట్టుకుంది. రకుల్ తన రాజసం, తన జ్యువెలరీ, కనబడుతున్నటువంటి తీరు కానివ్వండి సూపర్ గా ఉందని చెప్పి చాలా మంది చెప్పారు. ఇప్పుడు మరి రకుల్ చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.